సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. ఇప్పుడు మీరు వింటున్నది 32వ అధ్యాయము. ఈ అధ్యాయంను భక్తి శ్రద్ధలతో విన్నవారెందరిపైన సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సాయినాథునికి సాష్టాంగ ప్రణామం చేస్తూ ఈ అధ్యాయాన్ని మొదలు పెడతాము. ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ 2 విషయములను వర్ణించెను. బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెను, వారి ద్వారా దైవమును ఎట్లు గనెను. 2 గోఖలే వారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను. ప్రారంభమున హేమాడ్ పంత్ సంసారమును అశ్వత్థ వృక్షంతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు పైన, కొమ్మలు క్రింద గలవనెను. దాని కొమ్మలు క్రింది వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు, దాని వ్రేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము గాని, దాని ఆధారము గాని, దాని ఆద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు గల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మలేదో అట్టి దానిని అనుసరించవలెను. అట్టి దారి యందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయం మిక్కిలి అవసరము. అతడెంత పండితుడైనప్పటికీ వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు. మార్గదర్శియే ఉండి సహాయపడి సరైన దారి చూపినచో మార్గంలోనున్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకొన్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను గాని ఇతరులపై నాధారపడరాదు అనెను. అందుకు రెండోవాడు మనసును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదియూ లేదని చెప్పెను. మూడోవాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు, కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పెను. నాలుగవవారు అనగా బాబా పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది, మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనమును పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వమున వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయ మేర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకము అవసరము అనెను. ఈ ప్రకారముగా తర్కించుచు మేము 4 పండితులము భగవంతుని వెతుకుటకు అడవులలో ఆరంభించితిమి. తక్కిన 3 వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు బంజారా మమ్ములను కలిసి, ఇప్పుడు చాలా ఎండగానున్నది, ఎంత దూరము పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారని అడిగెను. అడవులు వెదుకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెదుకుటకు పూనుకొంటిరని అతడు తిరిగి అడిగెను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను. అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టము వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరింపదలచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. అనవసరంగా ఈ ఎండవేళప్పుడు పడుదరెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చోండి. భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండునెను. అతడంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడవసాగితిమి. మాకన్ని సంగతులు తెలియను, కాన ఇతరుల సహాయం అక్కర్లేదనుకొంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను నుండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగితిమి. తుదకెక్కడ నుండి బయలుదేరితిమో అచ్చటికి అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఇట్లనెను. మీ తెలివితేటలపై నాధారపడి మీరు చాలా దారి తప్పితిరి. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరైన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. ఉత్తి కడుపుతో ఏ అన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవ్వరూ కలియరు.
పెట్టిన భోజనము వద్దనకుడు, వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు, భోజన పదార్థములు అర్పించుట శుభ సూచకము. ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయమని బతిమాలెను. నా మిత్రులు ముగ్గురు ఈ మాటలను లక్ష్యపెట్టక భోజనము చేయకుండా ప్రయాణం సాగించిరి. వారి హఠం ఆ విధంగా నుండెను. నేను మాత్రము ఆకలితోనూ దాహంతోనూ నుంటిని. బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారు అనుకొంటిమి, కానీ దయాదాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు, కానీ వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయమని మమ్ములను వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యమును ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకొంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని నీళ్లు త్రాగి తిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారు అడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని. అప్పుడు వారు నాతో వచ్చుటకిష్టపడెదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నా యందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి. తక్కిన వారి వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. అంతట వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకొని పోయిరి. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసిరి. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధముగా వ్రేలాడగట్టి వారెచ్చటికో పోయిరి. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆనందంలో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచునట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ ఒడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన ఒడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగులించుకొని వారిని తదేక దృష్టితో నెల్లప్పుడూ చూచుచుండవలెననిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలనిపించెడిది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరునూ రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీయు తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యెను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెను. నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని. నాకింకొక దానియందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనస్సు నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తనము గూర్చి పొగుడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కానీ హృదయము మృదువుగా నుండదు. అతడు అనేక విషయముల గూర్చి మాట్లాడును, తన మహిమను తానే పొగుడుకొనును. కానీ అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు, వారిని ఒప్పింపచేయవు. ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును, వారికేమి లాభము? కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకది నాయందు ప్రకాశించెను. నేను కోరుటకేమీయూ లేకుండెను. సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశము వలె బోధపడెను. తల క్రిందుగను కాళ్ళు మీదుగను నుంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను. నలుగురిలో ఒకడు కర్మఠుడు, అనగా దేనియందు నమ్మకము గలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. రెండోవాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడోవాడు భక్తుడు. భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిపిన
విద్యపై ఆధారపడి దేవుని వెతుకుటకు పోయిరి. వివేకమునకు వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత నీతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా అడగవచ్చును. ప్రజాభిప్రాయమును వారి మంచి సంపాదించుటకును వారికొక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారమును ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తరీయోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలెనని చెప్పుచున్నది. ఇవియే మన మనసును పావనము చేయుటకు మార్గములు. మనసును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును. కానీ నాలుగవది అగు మోక్షము గురువు సహాయం వలననే పొందనగును. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించిపోయేడివారు. జ్యోతిష్కులు రాబో విషయములు చెప్పుచుండెడివారు. యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటకాండ్రు మొదలగు వారు బాబా దర్శనమునకై వచ్చేడివారు. ఒక మహారు అంటే మాలవాడు వచ్చి జోహారు చేసి ఈ సాయి మా బాప్ అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురనియు చెప్పెను. గారడివాండ్రు గుడ్డివాండ్రు చొట్టవారు నర్తకులు నాద సాంప్రదాయము వారు పగటి వేషముల వారు కూడా అచ్చట సమాధరింపబడు చుండిరి. తన వంతు రాగా ఆ బంజారా కూడా గాన్పించెను. తన పాత్రను ముగించెను. మనం ఇప్పుడు ఇంకొక కథను విందుము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయువాని మనసు స్థిమితముగా ఉండదు. అట్టివాడు పరమార్థం ఎట్లు సాధించును? ఉత్తి కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలెను. కడుపులో తడి కలుగు చేయు ఆహారము కానీ పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుని ఏ కళ్ళతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వానిని వినగలము? 1000 ఏళ్ల మన అవయవములన్నీయూ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము కానీ మితిమించిన భోజనము కానీ మంచిది కాదు. ఆహారంలో మితి శరీరమునకు మనసునకు కూడా మంచిది. గోఖలే భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకొని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చుని నిశ్చయంతో వచ్చెను. బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోళీ పండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పి ఉండెను. వారు ఉపవసించినచో బాబా తన యొక్క ఉపయోగమేమనెను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోళీ పండుగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య బయటకు చేరెను. కేల్కర్ ఇంట్లో వండుటకెవరూ లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితముగా నుండెను. గోఖలే గారి భార్య దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కదా, ఇంత చక్కని నీతి! బాబా సర్కారు. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధముగా చెప్పాను. నా చిన్నతనంలో భుక్తి కొరకు వెదకుచు బీడ్గావ్ వెళ్ళితిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పనిచేసేదిని. యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వము 3 కుర్రవాళ్ళు పనిలో నుండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకు ఈ 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయలు జీతమిచ్చెను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను. తలపాగా సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకొంటిని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవుని గాని దైవం ఇచ్చున్నది శాశ్వతముగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో అనును కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తే అనుచున్నాడు.
నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా అంటే ఆధ్యాత్మిక ధనము నిండుగా ఉన్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపోండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలెను కొనుచున్నాను. నా ఫకీరు చతురత, నా భగవాను లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండేదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడెదను. ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి ఎందుంచుకొనెదరు వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. 32వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ప్రియమైన భక్తులారా, మనం రోజు పారాయణంతో పాటు బాబా సూక్తులను కూడా వింటున్నాం కదా. ఈరోజు బాబా చెప్పిన సూక్తి: ప్రజలు ఈ రోజులలో చాలా మోసకారులుగా మారుతున్నారు. ముఖ్యంగా ధన విషయములో తమ దృష్టినంతా నాపైనే మళ్లించిన వారికి ఏ అపకారమును జరగనివ్వను. నన్ను మరిచిన వారిని మాత్రం మాయ తన కొరడాతో దెబ్బలు కొట్టును. ఎవరు నా దగ్గరకు వారంతట వారు రాలేరు. నేను అనుమతిస్తేనే రాగలరు, ఇక్కడ ఉండగలరు అని చెప్పుచున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.